ఇక ఇదొక్క మాట, ఇంకోటి ఉన్నది గట్టి మాట, త్వరలో నిజాం షుగర్స్ రీఓపెన్ చేస్తాడు. ఒక్కవేళ చేయకపోతే దేనికుంటావు రేవంత్ రెడ్డి గారు? ఈ మాట మీద ఉంటావా? నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని పునర్ప్రారంభిస్తామని 10-12 ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ రాజుల చేతుల్లో ఉందని, దాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. క్షేత్రిలో తలుపున తెలంగాణ ప్రభుత్వంలో శ్రీనివాస్ రాజు సలహాదారుగా ఉన్నారని, ఆయన ద్వారా క్షేత్రులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు. మీలో రాజకీయాల్లో రాణించాలని ఉన్న వాళ్ళను సూచించాలి, వారిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రోత్సహిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఏం తక్కువైంది క్షేత్రీయులకు? దోసుకొని దాచుకున్నది వాళ్ళే కదా ఒకనాడు. ఏంది 1% కూడా ఉంటారో ఉండరో ఇక్కడ క్షేత్రీయులు? 1% 0.5% కూడా ఉండరు. వాళ్ళ కాట మీకు ఎవరికి రాజకీయ నాయకులు కావాలని ఉన్నది, నా దగ్గర అప్లికేషన్ పెట్టుకోర్రి, నా దగ్గర ఉన్నాయి పదవులు, నేనే రాజును కాబట్టి, ఇప్పుడు మీకంటే పెద్ద రాజు నేనే కాబట్టి మీకు ఇట్లా ఇచ్చేస్తా. ఇక మరి వీళ్ళ తాతలు సంపాదించి పెట్టిన పదవులు కాబట్టి ఇచ్చేసుకుంటా పోతాడు. ఆ పాయింట్ లో కూడా వలస వచ్చిన వాళ్ళే ఉంటారు. ఆ వలస వచ్చిన వాళ్ళే. అసలు తెలంగాణ రాజులు ఎక్కడ ఉంచగా ఆంధ్రాల భీమవరంలో రాజులు ఉంటారు, ఇక్కడ తెలంగాణలో రాజులు ఎక్కడ? ఇంకా చూడు, సలహాదారుని ఎవరిని పెట్టాలా? తెలంగాణలో ఎవరు ఉన్నారా? అణగారిన వర్గాల ప్రజలు 92% మంది ఉన్నారు ఇక్కడ. ఈ 92% మంది ఉన్న అణగారిన వర్గాల ప్రజల కాట ఓ రాజుని తీసుకొచ్చి సలహాదారుడిగా పెట్టిండట. ఇప్పుడు ఈ అణగారిన వర్గాలకు ఏం చేస్తాడు ఆయన? ఆయన చేస్తాడా? సలహా ఇస్తాడా? ఒక కటిక దరిద్రంలో ఉన్నారు వాళ్ళకి భూములు ఇవ్వండి అంటాడా? చూడండి, అర్థం చేసుకోవాలి మనం వార్తల విధానం. రాజుగా ఉన్నోనికి ఎప్పుడు కింద ఉన్న ప్రాబ్లమ్స్ తెలియవు, అసలు వాడు పట్టించుకోడు. వాళ్ళని ఎప్పుడు హీనంగా ఉండాలనే చూస్తారు. మీరు ఒకసారి దయచేసి తంగలాన్ సినిమా చూడండి, తంగలాన్ సినిమా తప్పకుండా చూడండి. అల్లా ఆరతి పాత్ర, తంగలాన్ పాత్ర, ఆ రెండు పాత్రల ఉద్దేశాలు ఏందో తెలుస్తాయి మీకు. బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న సామంత రాజులుగా ఉన్న ఇట్లాంటి క్షత్రియులు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి ఆధిపత్య కులాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఈ ఎస్సీ బీసీ ఎస్టీల ఆస్తులను ఎట్లా కొట్టేసిండ్లు శిస్తు పేరుతోటి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను ఏ విధంగా ఒకరికి మధ్య సత్సంబంధాలు లేకుండా వాళ్ళ బంధవ్యాలను నాశనం చేసి వాళ్ళ మధ్యనే వాళ్ళ మీద వాళ్ళకు ఎట్లా సిచ్చులు పెట్టి గొడవలకు రాజేసిండ్లు అనేది ఎంత అద్భుతంగా ఉన్నదో చూడు ఒకసారి తంగలం. దయచేసి చూడండి మీరు. ఇక ఇది రేవంత్ రెడ్డి సీఎం అయినాక రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డిల పాలన. రెడ్డిలే